మొన్న జరిగిన ఎన్నికల సందర్భంగా అద్దంకి నియోజకవర్గంలో సంతమాగుదూరు మండలంలో తంగేడిమల్లి గ్రామం 56, 57 బూతుల్లో ముందుగానే మేము ఎలక్షన్ మొదలైన కాడి నుంచి కూడా నామినేషన్స్ ముందు నుంచి అధికారుల దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, ఆర్ఓ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి ఈ నియోజకవర్గంలో సెన్సిటివ్ విలేజెస్ అయితే ఉన్నాయో వాటి విషయం కూడా జాగ్రత్తగా మనకు అక్కడ దౌర్జన్యాలు చేసే అవకాశం ఉంది, హింసాకాండ జరిగే అవకాశం ఉంది, మీరు ప్రొటెక్షన్ పెట్టాలని చెప్పని మేము వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మరి ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా మరి వాళ్ళు ఏమి మొత్తం కూడా పట్టించిన దాఖలాలు లేవు. పోలింగ్ రోజు నేను ఉదయం ఫస్ట్ వేమవరం వెళ్ళాం. వేమవరం కూడా ఒక సెన్సిటివ్ విలేజ్. ఆ విలేజ్లో చాలామంది రౌడీ షీట్స్ ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే మరి మటర్లు కూడా జరిగినాయి అక్కడ. ఆ సందర్భంగా అక్కడ ప్రొటెక్షన్ బాగా పెట్టాలని చెప్పని కూడా మేము చెప్పడం జరిగింది. నేను అక్కడికి వెళ్తే చూసేటప్పటికి ఒక హోమ్ గార్డ్ ఉన్నాడు. ప్రత్యేకంగా అది బల్లికొర మండలం. అక్కడికి వెళ్ళేటప్పటికి తంగేడిమల్లిలో అక్కడ దౌర్జన్యం చేస్తున్నారు, రిగ్గింగ్ చేయబోతున్నారు, మీరు వెంటనే రావాలని చెప్పని నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అసలు ప్రిసైడింగ్ ఆఫీసర్సు తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్స్ తోటి కుమ్మక్కై అసలు వెబ్ కెమెరాలు లేవు. వెబ్ కెమెరాలు పీకేశారు. తెలుగుదేశం ఏజెంట్లు అందరు చేరి గుమికూడి మరి ఎవరిని కూడా బయట వాళ్ళంతా కూడా కార్యకర్తలు చేరి వైసీపీ వాళ్ళని ఎవరు లోపల రానికుండా అడ్డం ఉండి వాళ్ళే ఓట్లు లాక్కొని సైక్లింగ్ చేస్తూ ఉన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కూడా అప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఆయనకు కూడా ఫోన్ చేసి దగ్గరలో ఉన్నాను ఒకటి వెళ్ళరామంటే అక్కడికి వెళ్ళాడు. అతను కూడా థ్రెట్ చేసి నువ్వు బయటికి వెళ్ళకపోతే నేను కారు బాల్ కొడతాం, నేను చంపేస్తాను, నువ్వు బయటికి వెళ్ళని చెప్పానంటే ఆయన వెళ్ళిన బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చిన తర్వాత నేను వెళ్ళినా అదే పరిస్థితి. ఎవరు కూడా పోలింగ్ ఆఫీసర్స్ ఏమాత్రం కూడా లేకుండా కంప్లీట్గా టోటల్గా ఈ అధికారులంతా కూడా మరి కుమ్మక్కయ్యారు. ఇటు పోలీస్ అధికారులు, ఇటు ప్రిసైడింగ్ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు అందరూ కుమ్మక్కై పోలింగ్ తెలుగుదేశం ఏజెంట్స్తో ఓటర్ దగ్గర ఓట్లు లాక్కొని వాళ్ళే మరి ఓట్లు వేసుకునే విధంగా జరుగుతూ ఉంది. దాంట్లో ఇవాళ లిస్ట్ చూస్తే చాలామంది చనిపోయిన వాళ్ళు, ఊళ్ళో లేని వాళ్ళు అందరి పేర్లు వేసి పారేశారు. కొన్ని కావాలంటే ఉదాహరణలు ఉన్నాయి. దాంట్లో అయితే ఎక్కడ గ్వాలియర్లో ఉద్యోగం చేస్తున్నాడు ఒక ఆయన భార్య, వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ 2 ఓట్లు వేశారు. వాళ్ళు నీకంతా కూడా సమాధానం చెప్పాలి. ఆ విధంగా మొత్తం కూడా ఇంపర్సనేషన్, ఎవరు అసలు వ్యక్తులు లేకుండా, ఓటర్ ఐడి కార్డు లేకుండా నా ఎదురుగానే వాళ్ళని మా పోలింగ్ ఏజెంట్ని బయటికి లాక్కొచ్చి వాడిని పెడితే దిక్కులేని పరిస్థితి. మరి మా షాడో ఆఫీసర్ ఉన్నారు, పోలీసు వీళ్ళు కూడా వీడియో తీశారు. ఆ వీడియోలు ఉన్నాయి. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, 56, 57 తంగేడిమల్లి గ్రామంలోది, 57 తంగేడిమల్లి ఎస్సీ కాలనీలోది. అక్కడ పోతే 57లో పోతే అక్కడంతా కూడా మీరంతా ఓట్లు వేయటానికి లేదు, మేము 4 పెద్దలు కూర్చుంటాం, మా 4 పెద్దలు చేతికి ఇవ్వాలని చెప్పని అక్కడ వాళ్ళు ఆ విధంగా వేసారు. మరి మేమంతా చెప్పాం, డిపార్ట్మెంట్కి చెప్పాం. నేను అక్కడి నుంచినే కూడా అబ్జర్వర్ కూడా ఫోన్ చేసి చెప్పా. మరి ఏం యాక్షన్ లేదు ఈ రోజుకి. మరి ఈ విషయం అంతా కూడా అదేవిధంగా మక్కినవారిపాలెం బూత్ నంబర్ 43 అక్కడ అదే పరిస్థితి. అక్కడ ఎవరిని లోపల రానివ్వరు, వెబ్ కెమెరాలు పనిచేయవు, పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ఉండదు. మరి లోపల తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా గుమికూడి ప్రిసైడింగ్ ఆఫీస్తో కుమ్మక్కై ఆ విధంగా చేశారు. మరి వీళ్ళంతా కలిసి మరి ఈ విధంగా దౌర్జన్యం పాల్పడి మరి మనం ముందుగానే మేము హెచ్చరించినప్పుడు కూడా మరి ఈ ప్రభుత్వం పోలీసు బలంతో, కండ బలంతో కొనసాగం చేశారు. కాబట్టి ఎక్కడ కూడా వెబ్ కెమెరాలు పనిచేయలేదు, వెబ్ కెమెరాలు లేవు. వెబ్ కెమెరాలు వాళ్ళే తీసేపించి మరి ఇదంతా చెబుతున్నారు, మేమంతా శాంతియుతంగా జరుపుతాం, మొత్తం కూడా పారదర్శకంగా ఉంటుంది, ఎవరు గొడవ చేసినా కానీ వెబ్ కెమెరా రికార్డ్ అవుతుంది అంటున్నారు. వెబ్ కెమెరా ఉన్నప్పుడు, వెబ్ కెమెరాలు తీసేసినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీస్ డ్యూటీ కనీసం వెబ్ కెమెరాలు తీస్తారు, నేను పోలింగ్ సర్వీసులేనటువంటిది డిపార్ట్మెంట్ చెప్పాలి. ఆ విధంగా చెప్పలేదంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ వీళ్ళు కుమ్మక్కై వాళ్ళు
మరి ఈ విధంగా పోలింగ్ జరిపారు కాబట్టి దీన్ని వెంటనే మాకు ఉదాహరణకి తంగేటిమల్లిలోనే 56 బూత్ దగ్గర వీడియో మరి షాడో ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు వీడియో తీశారు. ఆ వీడియోని పరిశీలించి అదేవిధంగా ఆ వెబ్ కెమెరాలు ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి సెన్సిటివ్ ఏరియాస్ అని చెప్పినా కూడా మీ వెబ్ కెమెరాలు ఎందుకు పనిచేయలేదు, అవి పనిచేసినా లేదా ఇవన్నీ చూసి ఈ 6 బూత్లో రీపోలింగ్ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ చేస్తూ నేను నిన్ననే మన కలెక్టర్ గారికి, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కి ఇచ్చాం, అదేవిధంగా మా ఆర్ఓ గారికి ఇచ్చాం, అదేవిధంగా అద్దంకి అబ్జర్వర్ ఎలక్షన్ అబ్జర్వర్ వచ్చాడు, ఆయన్ని కూడా కలిసి ఈ విధంగా ఈ బూత్స్లో రీపోలింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు నేను అమరావతి వెళ్ళి అక్కడ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన కూడా స్టేట్ సీఈఓ కూడా వెళ్ళి మరి ఇది కూడా ఈ 6 బూత్ అంటే 56, 57, 43, 34, 6, 7 బూత్లు రీపోలింగ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాడు వెంటనే మేము అధికారులకి రిపోర్ట్ తెప్పించుకొని దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఏదేమైనా కూడా ఏంటంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చాలా వెగోలు పెడతా ఉన్నాడు. ఆయన ఓడిపోతున్న భయంతో ఎంతసేపు పోలీసుల్ని లోపరుచుకొని కటబలంతో ధనబలంతో గవర్నమెంట్ అధికారం ఉంది కాబట్టి అధికారులను లోపరుచుకొని ఈ విధంగా కుమ్మక్కై రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు, గెలవాలని చూస్తున్నాడు. మరి ఏదేమైనా సరే వెంటనే దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈ టైప్ ఆఫ్ చర్యలను కూడా గతంలో ఎప్పుడు మా అర్ధంలో ఇలాంటి జరగాల, మరి వాళ్ళకి జరుగుతూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి వెంటనే రీపోలింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ అవసరమైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా మేము రిప్రజెంట్ చేస్తాం. తప్పనిసరిగా డిమాండ్ చేస్తూ దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన కోరుతాం.